అయిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి రాకపోవడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ చేసిన అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న నారాయణ కొత్త ప్రభుత్వ ఏర్పాటే 2 నెలలు గడవక ముందే విమర్శలు చేయడం సరికాదని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటుంటే ఔన్నత్యాన్ని కాపాడుకుంటుంటే ఓడిపోయే ప్రసక్తి లేదు. ఒక విధంగా నేనే నిజాం నవాబు అపర ఇప్పుడు పుట్టి అనుకున్నాడు. అపర నిజాం నవాబు లాగా పరిపాలించాడు. అనేక మాట మీరు చెప్పాము మాట. దాని ఫలితంగానే పోయింది. రెండవది ఒకటే అంతకుముందు కూడా చెప్పాము, అహంభావం అవినీతి ఈ రెండే అతను ఓడించిపోతాయని చెప్పని ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను. ఇక్కడే అహంభావం అవినీతి ఈ రెండే ఓడించిపోతాయని. ఇప్పుడు అవినీతి ఏమైంది? కాళేశ్వరం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం గవర్నమెంటే పోయి చూసింది. ముఖ్యమంత్రి వేడుకలు అందరూ తీసిపోయాడు. మేమంత ముందర వెళ్ళాం, సిపిఐ అందరూ పోయినాం. పోతే మన లోపల కూడా రాని పక్కన కాంగ్రెస్